వీళ్ళకి సరైన శిక్షలు పడట్లేదు అని చెప్పి చాలా మందిలో కూడా అభిప్రాయం అదే ఉండింది. ఎందుకంటే అజ్ఞాతంలోకి వెళ్ళడం. తలసిల రఘురామే చూసాం, ఆయన ఎక్కడున్నాడో తెలియదు. అండ్ వాసుదేవరెడ్డి, వెంకటరెడ్డి యలహంక ప్యాలెస్ పక్కన ఉన్నారని తెలుస్తోంది. సో ఎందుకు సరైన యాక్షన్ తీసుకోవట్లేదు? ఇంతకీ తలసిల రఘురామ్ ఎక్కడుండే అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడు మన అంతకు ముందర కూడా మద్యం కుంభకోణంలో వాసుదేవరెడ్డి గోవా నుంచి బెంగళూరు వెళ్ళిపోయి బెంగళూరులో యలహంక జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ దగ్గర కనిపించాడని మనం మాట్లాడుకున్నాం. గనుల దీని ఎండి వెంకటరామరెడ్డి అతను అప్పటి నుంచి కనపట్టాల, ఎక్కడున్నాడో తెలీదు. వాస్తవంగా అసలు ఎక్కడున్నాడో తెలియటం లేదు. పోలీసులు అన్ని చోట్ల ట్రాక్ పెట్టారు, కానీ యలహంక ప్యాలెస్లో 365 375 బెడ్రూములు ఉన్నాయి. మరి బయట ఎక్కడ దొరకట్లేదు అంటే మరి అక్కడ ఉన్నాడేమో తెలియదు. అట్లాగే ఇప్పుడు ఈ పడవల్ని తీసుకొచ్చి పెద్ద పెద్ద పడవల్ని తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజీకి ఢీకొట్టి ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేద్దాం అన్న ప్లాన్ వేసిన ప్రధాన వ్యక్తి తలసిల రఘురామ్. ఈ తలసిల రఘురాము ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి కార్యకలాపాలు చూసే అతి ముఖ్యుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాల పర్యవేక్షణ కమిటీకి పనిచేశాడు. ఆయన కార్యాలయ ఇన్ఛార్జిగా కూడా పనిచేశాడు. ఆఫీస్ ఇన్ఛార్జిగా ఎవరిని పెట్టుకుంటారు? బాగా సన్నిహితుడైతే తప్ప పెట్టుకోరు కదా. ఇప్పుడు ఈ తలసిల రఘురాము వచ్చి 1,00,000 మంది ప్రజలని, లంక గ్రామాల ప్రజలని అంటే స్మాష్ చేయటానికి వేసిన ఒక పెద్ద ప్లాన్. అంటే పడవలు తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజీని డ్యామేజ్ చేయాలన్న పెద్ద ప్లాన్కి మూల సూత్రధారి. ఎక్కడున్నాడో తెలియదు, పోలీసులకి ఎక్కడ దొరకట్లేదు. అంటే దాని అర్థం ఏంటంటే ఇతను కూడా యలహంక ప్యాలెస్లో ఉన్నాడా అనేది ప్రధానమైన డౌట్. యలహంక ప్యాలెస్లో ఉన్నాడా, లేకపోతే ఆంధ్రప్రదేశ్లోనే ఒక సీనియర్ పోలీస్ ఆఫీసరు ఇంట్లో ఉన్నాడా అనేది ఇప్పుడు ప్రధానమైన డౌట్ అందరికీ, చాలామందికి ఉన్నది. పోలీసులు ఛేదిస్తారు, ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. అంటే ఇటువంటి డ్యామేజీలు చేసుకోవటం, మొత్తం ప్రజలన్నీ, తనకు ఓట్లు వేయని ప్రజలన్నీ ఎట్లా ఇబ్బంది పెట్టాలా అని చూడటం వైసీపీ ప్రధాన ఎజెండా. ఈ ప్రధాన ఎజెండాతో పాటు ఈ కేసులన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద కేసులు అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఈ బయటికి వస్తున్న ఈ కేసుల నుంచి తప్పించుకోవటం ఎట్లా, తప్పించుకునే మార్గాలు ఎన్ని ఉన్నాయో వెతుక్కోవటానికి అక్కడ పెద్ద లీగల్ టీం కూర్చొని యలహంక ప్యాలెస్లో వీటన్నిటికీ డిజైన్లు ప్లాన్ చేస్తున్నారు. అందుకనే మీరు గమనించండి, చిన్న చిన్న కేసులకు కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్తున్నారు. ఎట్లా వెళ్తారు? ఇప్పుడు ఇతన్ని, లేకపోతే ఇతను దేవినేని అవినాష్ని, లేకపోతే ఇంకా ఈ బ్యాచ్ ఉన్నారు కదా, వీళ్ళ యాంటిసిపేటరీ బెయిల్స్ కోసం సుప్రీంకోర్టు దాకా పోవటం ఏంటి? ఒక్కసారి అంటే న్యాయస్థానాల్లో న్యాయం కోసం పోరాడతారు అన్న ఇటువంటి కబుర్లన్నీ చాలా మనం విన్నాము, అన్నీ చాలా చూసాము. న్యాయం కావాలని చాలా చూసాం, కానీ ఇవన్నీ చట్టం చేతులు చాలా పెద్దవి, ఇటువంటి సామెతలన్నీ మనం చాలా రకరకాలుగా చెప్పుకున్నాం. కానీ యాంటిసిపేటరీ బెయిల్స్ కోసం కూడా వీళ్ళందరూ సుప్రీంకోర్టు దాకా వెళ్తున్నారు అంటే మీరు అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా తాను కొల్లగొట్టిన లక్షల కోట్ల రూపాయలని ఏ విధంగా వెచ్చిస్తున్నాడో మీరు చూడండి. ఇంకొక విషయం ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఆపేసి, అమరావతి ఆపేసి, మొత్తం గ్రామ పంచాయతీలకి నిధులు ఆపేసి, ఇవన్నీ ఈ ఫండ్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళినాయి అని అంకమరావు గారు లాంటి వారు అడుగుతూ ఉంటారు. ఇన్ని అప్పులు చేసావు కదా అంటే నాకు కూడా ఇస్తాడేమో. 9 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అప్పు చేసావు కదా, మరి ఎవరికి డబ్బులు ఇవ్వలేదు కదా, ఏం చేసావు అని సహజంగా అడుగుతారు కదా, ఎవరైనా అడుగుతారు. ఈ డబ్బులన్నీ పెద్ద పెద్ద న్యాయవాదులకి, సుప్రీంకోర్టు స్థాయిలో ఉన్న న్యాయవాదులకి
వందల కోట్ల చొప్పున ఫీజుల రూపంలో ఇచ్చేశాడు, ప్రభుత్వ ధనాన్ని ఇచ్చేశాడు. నేను అభ్యంతరం చెబుతున్నాను. మీరు అభ్యంతరం చెప్పినా కాదండి, నన్ను చెప్పనియాల మధ్యలో పాయింట్ ఆఫ్ ఆర్డర్. ఇప్పుడు అది కాదండి, ఆయన కేసుల్లో ఉన్నటువంటి ఏదైతే న్యాయవాదులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం తరపున వాదించే అవకాశం కలగజేసి మన ధనాన్ని ఇచ్చాడు. ఆయన ధనం ఇలా, ఆయన ధనాన్ని ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. నేను అంకమరావు గారు చెప్పింది 100% కరెక్ట్. ఆయన డబ్బులు లక్షల కోట్లు సంపాదించాడు అనేది కరెక్ట్, అంతవరకు కరెక్ట్, ఆ సెంటెన్స్ వరకు కరెక్టు. వాళ్ళకి ఫీజు ఇచ్చాడు అనేటప్పటికీ అంకమరావు గారు అనుకున్నారు ఆయన డబ్బులు ఇచ్చాడు అనుకున్నారు. ఆయన డబ్బులు కాదు, అధికారంలో ఉండగా ప్రజల డబ్బుల్ని వాళ్ళకి అడ్వకేట్లకి పంచిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. మొత్తం ఒక్కొక్కళ్ళకి 100 కోట్లు, ఒక్కొక్కళ్ళకైతే రాజ్యసభ సీట్లు ఇచ్చాడు కేసులు వాదించిన వాళ్ళకి. ఇదంతా ఏంటి అంటే, నేనే చాలాసార్లు జగన్మోహన్ రెడ్డికి ముందు చూపు లేదు అని చెప్పాను. ఐఎమ్ సారీ, నేను ఆ స్టేట్మెంట్ని విత్డ్రా చేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డికి చాలా ముందు చూపు ఉండి ఈ కేసులు, ఈ దొంగలన్నీ ఎప్పటికైనా దొరుకుతారు, ఏ కేసులైనా దొరుకుతారు. ఈ దొంగలందరినీ రక్షించుకుంటే తప్ప పెద్ద దొంగనైనా నేను సేవ్ గాను, అందుకని చిన్న దొంగల్ని కాపాడుకోవాలి, వీళ్ళ కోసం అని చెప్పి అడ్వకేట్లని ముందరే రెడీ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో చాలా ముందు చూపుతోటి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న కాలంలో ఈ అడ్వకేట్లందరికీ భారీ ఎత్తున ప్రజాధనాన్ని దోచిపెట్టి ఆ అడ్వకేట్లందరూ కూడా మొత్తం, లేకపోతే చిన్న చిన్న బెయిల్ పిటిషన్లో కూడా వీళ్ళందరూ వెళ్ళటం, కోర్టులకు వెళ్ళటం, అక్కడ చూడటం, అక్కడ వాదించటం. వీళ్ళు ఏమన్నా అసలు దేవినేని అవినాష్ గురించి సుప్రీంకోర్టులో ఏం వాదించాలి చెప్పండి, ఏం వాదిస్తారు? లేకపోతే జోగి రమేష్ గురించి ఏం వాదించాలి? వీళ్ళు క్రిమినల్స్, వీళ్ళు పబ్లిక్ లైఫ్లో ఉన్న క్రిమినల్స్. నిన్న చంద్రబాబు నాయుడు అదే చెప్పాడు, వీళ్ళందరూ కూడా రాజకీయ ముసుగులో ఉన్నారు కాబట్టి ఏదన్నా సీరియస్ యాక్షన్ తీసుకోవటానికి నాకు కొంచెం అడ్డం వస్తున్నది. రాజకీయ ముసుగు లేకపోతే ఈ జగన్ దగ్గర నుంచి అవినాష్ వరకు అందరినీ కూడా జైల్లో వేసి తొక్కి నారదీయడం 2 నిమిషాల పని అన్నాడు ఆయన. అంటే వీళ్ళందరూ రాజకీయ ముసుగేసుకొని రాజకీయ పార్టీ రూపంలో వీళ్ళందరూ వచ్చి ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి ఏదైనా యాక్షన్ తీసుకోగానే కక్ష సాధింపు అని మొదలు పెడతాడు. కాబట్టి కొంత జాప్యం జరుగుతున్నమాట వాస్తవం. ఇప్పుడు ఈ బోట్లు గుద్దిన కేసు తలసిల రఘురాముని పట్టుకోవటానికి పోలీసులు 1000 కళ్ళతో గాలిస్తూ ఉన్నారు. దొరుకుతాడు, ఇవాళ కాకపోతే రేపైనా ఖచ్చితంగా దొరుకుతాడు. సబ్జెక్టు కండిషన్ యలహంక ప్యాలెస్లో లేకపోతే, ఎందుకంటే యలహంక ప్యాలెస్లో ఉంటే పోలీసులు అక్కడికి రీచ్ కాలేరు కదా. అక్కడికి రీచ్ కావడానికి చాలా ప్రొసీజర్ చాలా ఉంటుంది. అందుకనే ఈ గనుల వెంకటరెడ్డి కానీ ఈ తలసిల రఘురామ్ కానీ వీళ్ళు దొరకట్లేదు, పోలీసులకి దొరుకుతారు, అందులో ప్రాబ్లం ఏం లేదు, ఎట్లయినా దొరుకుతారు. యలహంక ప్యాలెస్లో ఉన్నా కానీ ఆడ ఎప్పటికప్పటికి బయటికి రావాల్సిందే కదా, ఖచ్చితంగా దొరుకుతారు.